HCF ఆఫ్ 1680 కామా 3600. నవ్ ఇక్కడ రైట్ 180 అనేది 9 into 20 అంటే ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 9 తోటి డివైడ్ అవ్వాలి. ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 9 తోటి డివైడ్ అవ్వాలంటే ప్రతి నంబర్ యొక్క సంఖ్యలో ఉన్న అంకెల మొత్తం 9 కావాలి. 1 + 6 7, 7 + 8 15, 15 అంటే 6, 180 అంటే 9 into 20. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతే సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము 9 తోటి భాగింపబడాలి. కానీ 1680, 1 + 6 7, 7 + 8 15, 15 అనేది డిజిటల్ సమ్ 6 అవుతుంది, కానీ నాకు 9 ఉండాలి. ఇది పోయింది. 140 అనేది 7 into 20 అంటే ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 7 తోటి డివైడ్ అయినప్పుడు ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 7 తోటి డివైడ్ అవ్వాలి. 3600 ఇది 7 తోటి డివైడ్ కావట్లేదు, కాబట్టి ఇది తప్పు. 300 అంటే 3 into 100 ఆన్సర్ 100 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 100 తోటి డివైడ్ అయినప్పుడు ఇన్పుట్లో అన్ని నంబర్లు 100 తోటి డివైడ్ అవ్వాలి. 100 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే చివరి 2 అంకెలు 0 0 ఉండాలి. కానీ ఇక్కడ ఓన్లీ ఇది 10 తోటి డివైడ్ అవుతుంది కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 240. నేను చాలా విడమరిచి ఎలాబరేటెడ్గా చెప్పాను, కానీ యాక్చువల్గా మీరు కొంచెము మైండ్ మ్యాపింగ్ కనుక చేసుకుంటే పెన్ను యూజ్ చేయకుండా 10 సెకండ్లలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలుగుతారు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా కొంచెం స్లోగా ఉంటే. HCF ఆఫ్ 1680 కామా 3600. HCF ఆఫ్ 1680 కామా 3600. 180 అనేది తప్పు. ఎందుకు సార్ తప్పు? 180 అంటే 9 into 20. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతే గాసాబాలో ప్రతి ఒక్క ఇన్పుట్ నంబరు 9 తోటి డివైడ్ అవ్వాలి. 1680 అనేది 9 తోటి డివైడ్ కావట్లేదు, కాబట్టి 180 తీసేశాను. 140 అనేది 7 into 20. ఆన్సర్ 7 తోటి డివైడ్ అయినప్పుడు ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 7 తోటి డివైడ్ అవ్వాలి. 3600 అనేది 7 తోటి డివైడ్ కావట్లేదు. 300 అంటే 3 into 100 ఆన్సర్ 100 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 100 తోటి డివైడ్ అవ్వాలి. ఒక నంబర్ 100తో భాగింపబడాలి అని అంటే చివరి 2 అంకెలు 0 0 ఉండాలి. కానీ ఇక్కడ 1 0నే ఉంది, అంటే 1680 ఆన్సర్ కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 240. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం యాక్చువల్గా ఏం కనుక్కున్నాం? చిన్న నంబర్ యొక్క కారణాంకాలు కనుక్కోవాలి. అది మెథడ్ 1 మెథడ్ 2 చేసాం. కానీ క్వశ్చన్లో ఆన్సర్ ఆప్షన్లు ఇచ్చినప్పుడు మీరు సాల్వ్ చేయాల్సిన పద్ధతి ఇది. ఎందుకంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా రెండిటి మీదనే టెస్ట్ చేస్తారు. మీ సాల్వింగ్ ఎబిలిటీ స్పీడ్ ఎక్కువ ఉండాలి, మీ అక్యురసీ ఎన్ని క్వశ్చన్లు ఎక్కువ కరెక్ట్ అయ్యాయో అక్యురసీ, స్పీడ్ అండ్ అక్యురసీ. నేను ఎక్కువ క్వశ్చన్లు చేయాలి అండ్ ఎక్కువ ప్రాబ్లంలు కరెక్ట్ అవ్వాలి. ఈ 2 ప్యారలల్ ట్రాక్లు. స్పీడ్ ఎక్కువైనా జనరల్గా ఇప్పుడు మనం ట్రాఫిక్లో స్పీడ్ ఎక్కువైంది అనుకో యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ స్పీడు ఎక్కువ కావాలి, డెస్టినేషన్కి ఏం జరగకుండా తొందరగా రీచ్ అవ్వాలి. అంటే మీరు ఎఫిషియెంట్ డ్రైవర్ అవ్వాలి. ఇక్కడ మీరు ఎఫిషియెంట్ లర్నర్ అవ్వాలి, అంతే సింపుల్. రైట్? కరెక్ట్గా కాన్సెప్ట్లు కరెక్ట్గా కొడితే ప్రతి గంటకు ఒక 5-6 కాన్సెప్ట్స్ కనుక మనం లేచామనుకోండి, రైట్, మనకు ఈజీగా అర్థమవుతుంది. ఒక డౌట్ ఉంది, యూనిట్స్ ప్లేస్ 0 క్యాన్సల్ దెన్ రిమైనింగ్ నంబర్ 12, సో ఆప్షన్స్ 12 అతను చెప్పి ఇక్కడ చూస్తే గనక అతను చెప్పిన అప్రోచ్ 0 0 తీసేస్తే 12 తోటి డివైడ్ అవుతుంది, 0 తీసేసాం కాబట్టి 10 తోటి డివైడ్ అవుతుంది, 2 సరి సంఖ్యలు కాబట్టి 2 తోటి డివైడ్ అవుతుంది. 12 into 10 into 2 ఆన్సర్ ఎంత? 240. అది అతను చెప్పే అతని మైండ్లో తిరుగుతున్న లాజిక్. మిగతా వాళ్లకు కామెంట్ సెక్షన్ చూసిన వాళ్లకు ఎక్స్ప్లెయిన్ అయ్యే విధంగా చెప్పాను. 0 తీసేసాను, 0 తీసేసాను. 0 యూనిట్ డిజిట్లో ఉందంటే అది 10 తోటి డివైడ్ అవుతుంది. ఇది 12 తోటి అవుతుంది, ఇది 12 తోటి అవుతుంది, అంటే ఆన్సర్లో 12 ఉంటుంది. ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఆన్సర్ 2తో డివైడ్ అవుతుంది. 12 into 10 into 2